సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో, అవుట్ఫ్లో వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో ప్రాజెక్టు నీటి మట్టాలు, సాగు సౌకర్యాలు, పునరుద్ధరణ పనుల పురోగతిని సమీక్షించారు. లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్లకు నిర్మాణ పనులు జరుగుతున్నాయని, వాటిని వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టు పరిధిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. రైతులకు సకాలంలో నీటి సరఫరా అందేలా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలో వంతెనలు, రహదారుల పరిస్థితిని విచారించారు. మేడం 80% కంప్లీట్ అయింది. 14 crores కంప్లీట్ అయింది. ఫైనాన్షియల్లీ 65% అయింది. ఫిజికల్గా 80%. ఈరోజు సిర్గాపూర్ మండల్లో నల్లవాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్కి విజిట్ చేయడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు అలానే ఈ ఇరిగేషన్ అండ్ ఆల్ కన్సర్న్ ఆఫీసర్స్ రావడం జరిగింది. ఇక్కడ ప్రాజెక్ట్కి ఉన్న ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ చెక్ చేసుకున్నాము. అలానే ఎంతైతే 3200 క్యూసెక్స్ ఎంట్రీ ఉందో అంతే సర్ప్లస్ గేర్ నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ ప్రాజెక్ట్కి సంబంధించిన మోడర్నైజేషన్ వర్క్స్ అనేది టేకప్ చేస్తున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి. అలానే లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్లో ఏవైతే రిపేర్స్ టేకప్ చేయాల్సినవి ఉన్నాయో అవి కూడా ఇన్ ప్రోగ్రెస్ ఉన్నాయి. డీసీటింగ్ అనేది కూడా కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. అండ్ ఈ ఏరియాలో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అంటే మనకి అప్రోచ్ రోడ్స్ అవ్వచ్చు, కొన్ని పాట్ హోల్స్ ఇవన్నీ కూడా